నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. టీడీపీ డైవర్షన్ రాజకీయాలపై చిన్న శ్రీను ఫైర్. భోగాపురం భూ స్కామ్ రైతులపై ఒత్తిళ్లపై ఆందోళన. ఈరోజు విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికా సమావేశం. విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో అసలు సమస్యలపై చర్చ జరగకుండా దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మావిగన్ వంటి కీలక అంశాన్ని పక్కదారి పట్టించేందుకే మంత్రి అచ్చెన్నాయుడు అనవసరంగా దశాబ్దాల క్రితం జరిగిన విషయాలను లేవనెత్తుతున్నారని విమర్శించారు. ఇంకా వీడియోలు ఏపీలో ఏం జరుగుతుందని మోడీ గారు చెప్పారు వాళ్ళ ఎన్నికల్లో. చూడండి, ఇవి మోడీ గారు మీకు చెప్పిన మాటలేంటి? అవినీతి అక్రమార్జనలో బాబు గారి సీనియర్ అని చెప్పారు. మీ గురించి సాక్షాత్ ప్రధానమంత్రి గారు, ఈనాటి ప్రధానమంత్రి గారు, ఆనాటి ప్రధానమంత్రి గారు డేటా చోరుతో జాగ్రత్త అన్నారు. అంటే మీరు చేసే డేటాలు ఇవన్నీ మేము చెప్పిన మాటలు కాదు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు, ఇవాళ ప్రధానమంత్రి గారు వారు ఆనాడే కాదు, ఈనాడు కూడా వారు ప్రధానమంత్రి గారే. చూడండి, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అని చెప్పారు. మరి మన వ్యవసాయ శాఖ మంత్రులు, మరి ఆనాడు పార్టీ అధ్యక్షులు ఉన్నారు, వారు మాట్లాడిన మాటలు నేను చెప్పిన మాటలు కాదు, సుమైవే ఏటో మాట్లాడారు. నేను ఇట్లా చెప్పడానికి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు ఈ భాషని. మరి దీన్ని మీరు జాగ్రత్తగా వారు మాట్లాడిన మాటలు, మరి వారు ఇవాళ వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడారు? మీరేదో డైవర్షన్ చేస్తే ప్రజలు డైవర్ట్ అయిపోయి మీరు చేసిన మాటలు మర్చిపోతారని మీరు అనుకుంటే చాలా తప్పని. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు ఇవాళ మాట్లాడిన పార్థసారథి గారు నిన్న కూడా మీటింగ్లో వారు మాట్లాడారు. మరి ఆనాడు పార్థసారథి గారు ఆనాడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు, ఇవాళ మంత్రిగా ఉన్నారు. గత వైఎస్ఆర్ పార్టీలో శాసనసభ్యుడిగా, టీడీపీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు పార్థసారథి గారు. లేదు నేనేదో కన్నా లక్ష్మణ గారు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి, లేదు కన్నా లక్ష్మణ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏం మాట్లాడారు చూడండి. మీకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని చెప్పిన మాటలు. లేదు ఇవాళ మీ ఉప ముఖ్యమంత్రి గారు, మీ కూటమిలో భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. మళ్ళీ మీకు దేనికి అవకాశం ఇవ్వాలి, ఇస్తే ఏం చేస్తారని. లేదు మీరు ఎన్టీ రామారావు మరి మహానాడు చేయబోతున్నారు. మరి మహానాడులో మీరు మళ్ళీ ఎన్టీ రామారావు గారి గురించి చాలా బాగా చెప్తారు, పెద్ద పెద్దగా మాట్లాడతారు. మరి మీరు ఇప్పుడు మీకు అంత అవగాహన, అంత వయస్సు మీకున్నదని నేను అనుకోకపోయినప్పటికి కూడా మీరు ఇటీవల కాలంగా మీరు ఎన్టీ రామారావు గారికి దండలేస్తారు, మరి వేస్తారు. ఎన్టీ రామారావు గురించి వారి సొంత ఎన్టీ రామారావు వారి అల్లుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలు ఇవి నేను చెప్పిన మాటలు కాదు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే మనం మాట్లాడే ముందు చూడండి, అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఇంకా వీడియోలు గట్రున్నాయి. నేను ఇవన్నీ మోడీ గారి మాటలు, వైఫల్యాలు కప్పుపుచ్చేందుకే బాబు గారు యూటర్న్ తీసుకుంటారని. అంటే మీ వైఫల్యాలు వచ్చినప్పుడు, మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పని తెలిసినప్పుడు మీరు ఏదో డైవర్ట్ చేయడానికి, లేదా మీ పత్రికల్లో, ప్రధానమైన పత్రికల్లో వాటిని శీర్షికగా వేసుకొని మీరు ఆనందపడడానికి పనికొస్తాయేమో కానీ ఈ రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ, విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా